హాయ్ అండి అందరికీ. బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఈ దేవాలయం తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో పిల్లలమర్రి అనే ఊళ్ళో ఉందండి. దీని పేరు శ్రీ మహదేవ నామేశ్వర దేవాలయం. ఇది 13వ శతాబ్దంలో కట్టించబడి అప్పటి నుండి నిర్విరామంగా పూజలు అందుకుంటోంది. ఇక్కడ కనిపిస్తున్న శివలింగం బ్రహ్మసూత్రంతో ఉండి ఎంతో మహిమాన్వితంగా ఉంటుందండి. అలా ఎన్నో శతాబ్దాల నుంచి విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో స్తంభాలు, గోడలు అన్నీ గ్రానైట్తో చెక్కబడి ఉన్నాయండి. ఈ స్తంభాలు మధ్యలో నాట్య మండపం ఉంది. ఇక్కడున్న స్తంభాలపై ఉన్న శిల్పాలన్నీ నాట్య భంగిమల్లో ఉన్నాయి. ఈ దేవాలయాన్ని కార్తీక మాసంలో దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని అక్కడి పూజారులు చెప్పారు. ఇలా బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగానికి ఒక్కసారి పూజించిన, అభిషేకం చేసిన ఎన్నో రెట్ల పుణ్యం లభిస్తుందని అక్కడ వ్రాయబడి ఉందండి. ఈ ఆలయంలో శివలింగం కొద్దిగా పక్కకి ఒరిగి ఉందండి. ఎప్పుడో భూకంపానికి ఇలా పక్కకి ఒరిగిపోయిందిట. ఈ విషయం అక్కడ రాసి ఉంది. ఇదండి ఈ ఆలయ విశేషాలు. మీరు కూడా తప్పక దర్శించుకోండి ఈ చుట్టుపక్కల ఉంటే కనుక. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు చూసారని నాకు తెలియడానికి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా మీకు నా వీడియోలన్నీ మీకు చేరుతాయి. థ్యాంక్ యూ. బాయ్ అండి.